చాలామంది అడిగారు ఇంతకాలం ఎందుకు రాలేదు తెలంగాణకని. పార్టీ ఇక్కడే స్థాపించాం, పార్టీ ఇక్కడే పెట్టాం, ఎందుకు తిరగలేదు అంటే నేను ఒకటే అనుకున్నా, తెలంగాణ ప్రజలు పిలిచే వరకు నేను రాను, మీ అనుమతి కావాలి, నేను రాను. మొట్టమొదటిసారిగా నల్లమల్ల అడవుల నుంచి శివ అనే కుర్రవాడు ప్రశాసన్ నగర్ కాలనీ ఆఫీస్లో నేను లోపలికి పోతా ఉంటే ఒక ఇద్దరు కుర్రాళ్ళు కనిపించారు. కొద్దిగా వర్షం పడుతూ ఉంది, ఆ వర్షపు చినుకులు తడుస్తూ వాళ్ళ పక్కన ఉంటే నేను చూశాను. కానీ ఆ బిడ్డలను చూడగానే నాకు ఎందుకు ఒకసారి లోపలికి పిలవాలనిపించింది. లోపలికి పిలిచిన తర్వాత ఏం కావాలంటే, అన్న మాది నల్లమల యురేనియం ఎక్స్కవేషన్ జరుగుతూ ఉంది అక్కడ, మా పెంటలు అంటే వాళ్ళ గ్రామాలని పెంటలు అంటారు, మా గ్రామాలన్నీ ఇట్లా పోతూ ఉన్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్కి ఫోన్ చేస్తే, ఢిల్లీలో గ్రీన్ ట్రిబ్యునల్ ఫోన్ చేస్తే నాకు ఇంగ్లీష్ రాదన్నా, నాకు వచ్చిన కొద్ది గొప్ప ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, నాకు ఎవరికి చెప్పుకోవాలి తెలియట్లేదు, మేము అందరం పోరాటం చేస్తాం, నా వంతు కృషిగా నీకు దగ్గరికి వస్తే సమస్యకు పరిష్కారం అవుతుందని వచ్చాను నేనన్నా. నన్ను కదిపేసింది. ఒక 17 ఏళ్ల కుర్రాడు. తెలంగాణ గొప్పతనం ఏంటంటే 17 ఏళ్ల కుర్రాడికి చైతన్యం కల్పించింది. ఎల్లు నడువు, సమస్యతో మాట్లాడు, పోరాడు, ఎల్లు ముందుకి. ఎక్కడ నల్లమల, ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ ప్రశాసన్ నగర్, ఎక్కడ పవన్ కళ్యాణ్, ఎక్కడ జనసేన, వచ్చాడు, వచ్చి మాట్లాడాడు. నన్ను కదిపేస్తుంది. ప్రజల్లోంచి పిలుపు వచ్చింది భావించాను ఆ రోజు. ఒక సంపత్ నాయక్ అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకుంటాను. అక్కడున్న బిడ్డలు కొన్ని సంవత్సరాల తర్వాత తెలంగాణను ఏలాలని కోరుకుంటాను. ఇక్కడున్న ఆడపడుచులు తెలంగాణ అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని కోరుకుంటాను. అక్కడున్న బిడ్డలు తెలంగాణ ఏ అభివృద్ధి అయితే కోరుకుందో ఆ అభివృద్ధికి ముందడుగు వేయాలని కోరుకుంటాను. అది నేను కోరుకునే మార్పు. నేను కోరుకునేది సామాజిక మార్పే. చిన్నగా శివ గురించి చెప్తాను. శివాది అయిపోయిన తర్వాత నేను ఏం చేశాను, అదే సమయానికి నాకు వ్యక్తిగతంగా తెలుసు వి హనుమంతరావు గారు, బీసీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, నాకు వ్యక్తిగతంగా ఆయన తెలుసుకుని నన్ను చూడడానికి వచ్చారు. ఎలా ఉన్నావు ఏంటి కనుక్కోడానికి వస్తే ఆయనతో మాట్లాడుతూ ఉంటే అనిపించింది. సో ఆ శివ కుర్రోడు గురించి చెప్పి ఇట్లా ఉంది, ఇలా జరిగింది అంటే పదండి మనందరం కలిసి ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకుందాం. ఆ రోజున ఆల్ పార్టీ మీటింగ్లో చెంచుల ప్రతినిధి చిగుళ్ళ మల్లికార్జున్ అబ్బాయి మాట్లాడుతుంటే నాకు అమెరికాలో రెడ్ ఇండియన్ చీఫ్ మాట్లాడు, సియాటిల్ సియాక్స్ చీఫ్, అతను మాట్లాడిన మాటలు గుర్తొచ్చింది. ఈ రోజుకి కదిలిస్తే ఆ బిడ్డ మాటలు, అన్న ఈ వాగులు, వంకలు, సెలయేళ్ళు, ఈ చెట్లు, ఈ పుట్టలు మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు అన్న. పెద్ద పులిని పెద్దమ్మ తల్లి అంటాం, తేనెలో ఉండే గడ్డని మల్లన్న అంటాం, ఎలుగుబంటిని లింగమయ్య అంటాం. ఇట్లాగా మేము మా జీవితాలు మేము బతుకుతున్నామన్నా, అడవిని ఆశ్రయించుకునేవాళ్ళం అని మాట్లాడితే నాకు అనిపించింది, ఆ బిడ్డలకి న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తాం? పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జరగాలి, కానీ పర్యావరణాన్ని అంత దారుణంగా విధ్వంసం చేసేసి అభివృద్ధి మనకు ఆనందం కలిగిస్తాం. వేలాది మంది చెంచుళ్ళు రోడ్ల మీదకి వచ్చేస్తే వాళ్ళు కన్నీళ్లు పెడుతుంటే ఆ కన్నీటి మీద మనం అభివృద్ధి అనగలమా? వెనుకబడ్డ కులాలకి న్యాయం జరగాలి అంటే అభివృద్ధి చెందిన కులాలకి అన్యాయం జరగడం అని కాదు, వాళ్ళకి న్యాయం చేయమని కోరుతున్నాం. ఒక సంపత్ నాయక్ కానీ, చేవెళ్ళ నియోజకవర్గం చేరిన ప్రజీత్ గౌడ్ కానీ ఒక కొత్త తరం అసెంబ్లీకి వెళ్ళాలి. కొత్త తరం. మీరు తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టాలని నా కోరిక ఊబిళ్ళూరుతుంది. చూడాలన్నా సినిమాలో చూస్తాం, వాళ్ళు చాలా ఆవేశంగా నడుచుకుంటూ వెళ్తాను. కాదు, ఉద్యమ విద్యుత్తుతో నిండిపోయిన మీ శరీరాలు, మీరు అసెంబ్లీకి వెళ్తే ఎలా ఉంటుంది, మీరు ప్రజల పక్షాన పోరాడితే ఎలా ఉంటుందో చూడాలన్నా, దానికి నేను సిద్ధంగా ఉన్నా. మేకల్ సతీష్ రెడ్డి కూడా అలాంటి యువకులు వెళ్ళాలి, పార్లమెంట్లోకి వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళాలి. సో మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ్ కానీ, రామ్ తుల్లూరి గారు కానీ రకరకాల స్థానాల్లో మీరందరూ వెళ్ళాలని కోరుకునేవాడిని. ఎక్కడో మారుమూల శివ అనే కుర్రవాడు 17, ఈరోజు 10, 18, 19 ఉంటాయి. ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి అటవీ శాఖ మంత్రి అయితే ఎలా ఉంటుందో మీరు ఊహించండి. ఒక చిగుళ్ళ మల్లికార్జున్ పర్యావరణాన్ని పరిరక్షించే మంత్రి అయితే ఎలా ఉంటుందో ఆలోచించాను. నేను అలాంటి వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకు శివ అని మాట్లాడతానంటే, ఎంత ప్రేమ లేకపోతే తన నేల మీద, తన ప్రజల మీద ఎత్తుక్కుంటూ వస్తాడు. అలాంటి వాడికి కదా మనం అవకాశం ఇవ్వాల్సింది.
అలాంటి వ్యక్తులు బాధ్యత తీసుకున్న యువతకి, ఆడపడుచులకి ఇవ్వాలి అవకాశాలు. నేను ఈరోజు మనం వేస్తున్న అడుగు భవిష్యత్తులో శివ అనే కుర్రోడు ఒక బయటికి రావాలి. వాళ్ళ కోసం ఆంధ్రప్రదేశ్లో అవినీతి రాజ్యాలు వెళుతుంటే, ఆంధ్రప్రదేశ్లో దాష్టీకు రాజ్యం వెళుతుంటే తెలంగాణ బాధపడుతుంది. తెలంగాణ సఫర్ ఎందుకు చెప్తున్నాను, అక్కడి నుంచి మళ్ళీ వలసలు వచ్చేస్తాయి. 2014లో చెప్పాను మీకు, పాలకులు చేసిన తప్పులకి ప్రజలు సఫర్ అవుతారని. ఈసారి ఆ తప్పు జరగకూడదు. ఆ తప్పు జరగకుండా చూసుకుంటాం నేను బాధ్యత తీసుకుంటాను. దాష్టీకానికి ఎదురుడ్డు నిల్చుంటాను. నాకు రాజకీయాలు సరదా కాదు, ఇష్టం కాదు, నాకు బాధ్యత. నాకు ఇక్కడ ఎక్కడో నెల్లూరులో ఉన్నప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం చదివి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం స్ఫూర్తి చెందినవాడిని. అది తీసుకొచ్చి నన్ను గుండెలెక్క నిలబెట్టింది. భగత్ సింగ్ మాటలు, నాకు ఇష్టమైన కవి శేషేంద్ర మాటల తోటలు నా గుండెల్లోంచి దూసుకొచ్చినాయి. నా నడకలు అడవుల్లో నిర్భయంగా తిరిగే సింహాలు, నా నడకలు అడవుల్లో నిర్భయంగా తిరిగే సింహాలు. నేను పూలతో పోట్లాడతాను, పూల తోటలతో పోట్లాడతాను, మేఘాల సేనలతో పోట్లాడతాను, తుఫానులతో మాట్లాడతాను. పోట్లాట నేను బతకడానికి పీల్చే ఊపిరి, పోట్లాట నేను బతకడానికి పీల్చే ఊపిరి. నా అవయవాలకి నీచంగా ఉంగే భంగిమలు తెలియవు, నా అవయవాలకి నీచంగా ఉంగే భంగిమలు తెలియవు. నేను సత్యాగ్రహిని. సత్యం నా గుండెల్లో బద్దలవుతున్న అగ్నిపర్వతం, సత్యం నా గుండెల్లో గర్జిస్తున్న జలపాతం. నేనింత కలిపి పిడికిడి మట్టే కావచ్చు, నేనింత కలిపి పిడికిడి మట్టే కావచ్చు, కానీ గొంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరు. నేను సత్యాగ్రహినని భగత్ సింగ్ నా గుండెల్లో శేషేంద్ర శర్మ ద్వారా మాట్లాడిన మాటలు. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప. భయపడకుండా ముందుకు పోదాం, బాధ్యతతో పార్టీని నడుపుదాం. మన కోసం, మన ప్రజల కోసం, మన భావితరాల కోసం పనిచేద్దాం. ఇలాంటి స్ఫూర్తిని, ధైర్యాన్ని గుండెల్లో నింపిన తెలంగాణ నేల తల్లికి మొక్కుతూ, జన్మనిచ్చిన భరతమాతకి జేజేలు పలుకుతూ ముందుకు నడుద్దాం. స్వస్తి.